హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కరకరలాడే కేరళ స్టైల్ బనానా చిప్స్ తయారీ విధానం అయితే చూపించబోతున్నానండి. బనానా చిప్స్ కోసం ఇక్కడ నేను పచ్చిగా ఉండే అరటికాయలను అయితే తీసుకున్నానండి. ఇవేంటంటే మన ఇంట్లో పండించిన అరటికాయలు అనమాట. ఇంకా మన దగ్గర ఏ అరటికాయలు ఉన్నా తీసుకోవచ్చు, కానీ చాలా గట్టిగా ఉండాలండి, పచ్చిగా అనమాట. ఇక్కడ నేను వచ్చేసి ఈ కాయలు అయితే చేస్తున్నాను. వీటిని కింద పైన కట్ చేసేసేయండి. తోక అలానే తల దగ్గర కట్ చేసేసి, ఇక్కడ మధ్యలో ఘాటు ఉంది కదండి, ఈ ఘాటు పైనే మనం చాకుతోటి ఇలాగా కొంచెం లోపలికంటే కట్ చేసుకోండి. మరి బనానా కట్ అయిపోలా కాదు, ఇట్లా కొంచెం ఘాటు పెట్టుకొని ఈ పైన ఉన్న తొక్కని తీసేసేయండి. తొక్క ఏంటంటే గట్టిగా ఉంటుంది, కొంచెం చూసుకొని చుట్టూ కూడా తీసేసేయండి. చుట్టూ కూడా కట్ చేసుకోండి. ఇలా గనుపులు ఉంటాయి కదండి, అక్కడ చుట్టూ కూడా కట్ చేసేసుకొని ఈ పొట్టంతా కూడా తీసేసేయండి. బనానా పైన ఉన్న ఈ తొక్కని తీసేసి మొత్తం అన్నీ కూడా సేమ్ ఇలానే రెడీ చేసేసుకొని, ఇక్కడ నేనైతే నీళ్ళలో వేసి పెడుతున్నానండి. బయట ఉంటే నల్లగా వచ్చేస్తాయి అనమాట. అందుకనేసి వాటర్లో వేసేసుకోండి. వాటర్లో వేసుకుంటే కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనం సాల్టు ఒక చిన్న స్పూన్ తీసుకున్నాను, మనం తీసుకున్న బనానాలకు సరిపడా. అలానే ఒక స్పూన్ వచ్చేసి పసుపు. ఇవి ఏంటంటే మనం వేగేటప్పుడు ఆయిల్లో వేయాలండి ఈ వాటర్ని. అప్పుడు ఉప్పు అంతా కూడా వాటికి బాగా పడుతుందన్నమాట ఈక్వల్గా. పసుపు ఉప్పు అంతా కూడా ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకొని బాగా మరిగించుకోండి. బాగా మరిగిన తర్వాత ఇప్పుడు బనానాని చివరన కొంచెం కట్ చేసేసి, ఇక్కడ మనం ఈ పొటాటో చిప్స్ కట్టర్ ఉంది కదండి, దాంతో అయితే నేను బనానాని డైరెక్ట్ ఆయిల్లోనే ఇలా కట్ చేసుకోండి. లేదు మేము పక్కన కట్ చేసుకొని తర్వాత ఆయిల్లో వేసుకుంటాం అంటే మాత్రం అంటుకుపోతాయి అనమాట. అది కూడా నేను చూపిస్తాను. కటింగ్ చేసుకొని తర్వాత ఆయిల్లో వేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా నెక్స్ట్ ఆయిల్లో చూపిస్తాను. ఇది నాకు అడిగితే మాత్రం ఇదే బెస్ట్ అండి. ఇలా డైరెక్ట్ బనానాల్ని ఆయిల్లో మనం కట్టర్ తోటి అలా చేసుకుంటేనే బెటర్ అనిపిస్తుంది. ఏట్లకయ్యి విడివిడిగా పడతాయి అనమాట. ఈ బనానా చిప్స్ కూడా మరీ పల్చగా కట్ చేసుకోవద్దండి, మరీ మందంగా కూడా కట్ చేసుకోవద్దు, మీడియంగా కట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనం కలిపి పెట్టుకున్న వాటర్ ఉంది కదండి, ఉప్పు సాల్ట్ వాటరు, అది ఒక స్పూన్ వరకు వేసేసాను. మరి ఎక్కువ వేస్తే ఉప్పు కసం అయిపోతాయి అనమాట. చూసుకొని ఆ బనానా చిప్స్కి ఎంత అయితే పడితే అంత వేసుకోండి. మనం వాటర్ కదా అని నూనెలో వేయంగానే అలా మంట వచ్చేస్తుంది అనుకుంటారు, అలా మంట ఏం రాదండి. ఏమంటే కొంచెం ఆయిల్ అనేది కొంచెం చిట్పట అంటుంది అనమాట, అంతే, అంతకు మించి ఇంకేమందో. ఇలా మనం పైన వేసేదానికంటే కూడా ఆయిల్లో వేసుకుంటేనే. పొటాటో చిప్స్ కూడా చాలామంది అట్లనే వేస్తారు, బనానా చిప్స్ కూడా అంతే అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒక వాయి అయితే తీసేసాను, నెక్స్ట్ వాయి చూపిస్తాను. ఇప్పుడు డైరెక్ట్గా ఆయిల్లో మేము వేయలేను అనుకున్న వాళ్ళు ఇలా పక్కన కట్ చేసేసుకొని, ఇప్పటికి ఏంటంటే మనకి ఇలా విడివిడిగా వేయాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది అనమాట. చూస్తున్నారా ఎంత మందంగా తీసుకున్నానో, మరీ ఎక్కువ మందం కాదు, అలానే మరీ పల్చిన కూడా కాదనమాట. ఇలా విడివిడిగా వేసుకోవాలి, చాలా టైం పట్టేస్తుంది. ఫస్ట్ వేసిందేమో తొందరగా వేగుతుంది, ఇదేమో లేటుగా వేగుతుంది అనమాట, లాస్ట్ వేసినవి. ఇక్కడ వచ్చేసి అన్నీ వేసేసాను. అన్నీ వేసేసిన తర్వాత ఇంకా మనం గరిటతో వెంటనే కలిపేసుకుంటే ఏట్లకయ్యి విడిపోతాయి అనమాట, లేదంటే అలా అంటుకుపోయి ఉంటాయి. ఇది ఒక రకం. డైరెక్ట్ ఆయిల్లో వేయలేను అనుకున్న వాళ్ళు ఇది కొంచెం పర్వాలేదు. ఇదిగోండి, ఇప్పుడు కూడా సాల్ట్ వాటర్ వేసేసాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం రౌండ్గా చేసుకున్నాం కదండి, కొన్ని కొన్ని చిప్స్ ఏమో క్రాస్గా కట్ చేస్తాను, అది నెక్స్ట్ వాయిలో చూపిస్తాను చూడండి. ఇలా రౌండ్ కాకుండా కొంచెం క్రాస్గా. ఇదిగోండి, ఈ వాయి కూడా తీసేసి పక్కన పెట్టేసుకుందాము. ఇదిగోండి, బనానాని చివర కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసి ఇంకా బనానాని ఇలా క్రాస్గా పెట్టుకోండి. క్రాస్గా పెట్టేసి ఇంకా క్రాస్గా ఇలా వేసేస్తే చూస్తున్నారా మనకి షేప్ అనేది వేరే వచ్చేసింది క్రాస్గా. ఇదిగోండి ఇంతే. ఇలా మనం చిప్స్ చేసి పెట్టుకుంటే పిల్లలకి లంచ్ బాక్స్లో స్నాక్స్గా పెట్టచ్చు, అలానే మనకి కూడా ఈవినింగ్ స్నాక్స్గా తినడానికి కూడా చాలా బాగుంటాయండి బనానా చిప్స్. ఏమంటే పొటాటో చిప్స్ ఆ టేస్ట్ వేరుంటాయి, కొంచెం ఈ టేస్ట్ వేరుంటాయి అనమాట, అంతే. ఈసారి ఎప్పుడైనా మీకు బనానాలు పచ్చివి దొరికినప్పుడు ఇలా ట్రై చేయండి. చూస్తున్నారా ఇలా మనకి షేప్ అయితే ఇలా వచ్చేసినాయి అనమాట. ఇదిగోండి, ఇక్కడ పక్కన చక్రం ఉంది కదా, దీన్ని తిప్పుకుంటే మనకి ఎంత మందం కావాలనేది
వస్తుందనమాట. ఇదిగోండి బనానా చిప్స్ ఏంటంటే మధ్యలో తొందరగా కలర్ వచ్చేస్తుందండి. ఇక్కడ మనకి బనానాలు ఇత్తనాలు ఉంటాయి కదా! అవి తొందరగా కలర్ వచ్చేస్తాయనమాట. చుట్టూ తెల్లగా ఉంటది. అలాగే మధ్యలో నల్లగా అయిపోతూ ఉంటదనమాట. చూసుకొని తొందరగా తీసుకోండి. మరీ ఎక్కువ కలర్ వచ్చేసి నల్లగా అయినాయి అంటే బనానా చిప్స్ అనేది చేదొచ్చేస్తాయనమాట. బాగోవు తినేటప్పుడు. అందుకనేసి మరీ మాడిపోకూడదు. అలానే మరీ పచ్చిగా ఉండకూడదు. చూసుకొని వేయించుకొని మనం తీసేసుకుంటే సరిపోతుందనమాట ఈ కలర్ వచ్చేటప్పుడు. ఇదిగోండి బనానా చిప్స్ అన్నీ కూడా నేను వేయించేసుకున్నాను. మనం తీసుకున్న బనానాలకైతే ఇన్ని చిప్స్ అయినాయండి. చూస్తున్నారా మంచిగా విరిగిపోతున్నాయి. ఇదిగోండి మంచి రంగుతోటి అలానే బాగా వేగినాయి కరకరలాడుతూ చాలా అంటే బాగా వచ్చినాయి చిప్స్ అన్నీ కూడా. కేరళ స్టైల్ బనానా చిప్స్. ఇక్కడైతే నేను కొన్ని ఆటిల్లో కారం అయితే వేస్తున్నానండి. కొన్ని ఆటిల్లో వేయట్లేదు. కొన్ని ఆటిల్లో వేస్తున్నాను. చూస్తున్నారా? ఇక్కడ కారం వేసుకొని ట్రై చేద్దాం కొన్ని. మీకు అన్నీ కారం కావాలంటే అన్నీ కూడా కారం వేసేసుకోండి. కారం వేసేసిన తర్వాత ఇలా పైనుంచి ఇలా టాస్ చేసేసేయండి. మొత్తం అంతా కూడా ఈక్వల్‌గా కలిసేటట్టు. ఇంతే. ఇవన్నీ కూడా ఒక డబ్బాలో వేసుకుంటే మనకి చాలా రోజులు నిలువైతే ఉంటాయండి. ఎప్పుడన్నా పప్పన్నం తిన్నప్పుడు అలా మనం నంచుకోవచ్చు. ఎవరైనా ఇంటికి వచ్చినా పెట్టొచ్చు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్‌లా పెట్టొచ్చు. లంచ్ బాక్స్‌లో పెట్టొచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్. మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను.